అంటూ ఉంటే, అత్తయ్య అంటూ అపర్ణని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది కావ్య. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వే తప్పు చేసావని ఏడుస్తున్నావు అని అపర్ణ అంటూ ఉంటే, అప్పుడే కావ్య అయితే, నేను వదిలేసి వెళ్ళిపోవడం వల్లే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది. అదే నేను మీ దగ్గరుండి చూసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే కావ్య అలా అనంగాల్ని ఇంతలో స్వప్న అయితే, ఒసే కావ్య, నీకెందుకే అంత పట్టుదల? ఎందుకు నువ్వు గడప దాటి వచ్చేసావు అని అంటూ ఉంటే, అక్క, నా గురించి నీకు తెలుసు కదా, నాకు ఆత్మాభిమానం ఎక్కువ. నా మనసులో నువ్వు లేవు, నీకు భార్య స్థానం లేదని ఆ పెద్ద మనిషి అన్నన్ని మాటలు అంటూ ఉంటే, భార్యగా ఆయన వేలు పట్టుకొని గడప దాటి లోపలికి వచ్చాను. కానీ ఇప్పుడు ఆ వేలు నాకు అవసరం లేదు. నువ్వు అసలు నా భార్యవే కాదు అని అండగా నిలబడాల్సిన నా భర్తే ఈరోజు నన్ను వెళ్ళిపోమని చెప్పాడు. అలాంటప్పుడు నేనెందుకు అక్కడ ఉంటాను? ఏ భరోసాతో ఉంటాను? ఎవరు ఉన్నారని ధైర్యంతో ఉంటాను? నేను ఆ ఇంట్లోకి ఆయన భార్యగా అడుగు పెడితేనే కోడలనయ్యాను, మనవరాలనయ్యాను, వదిన్నయ్యాను. కానీ ఆ బంధాలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు నా భార్యవే కాదు అని అన్నా ఆ ఇంట్లో నాకు ఏ స్థానం ఉంది? ఏ స్థానం లేదు. ప్రతి ఆడపిల్ల తన భర్త వేలు పట్టుకొని అత్తగారింట్లో కొత్త వ్యక్తుల మధ్య అలవాటు లేకపోయినా అలవాటు చేసుకుంటుంది, పక్కన తన భర్త ఉన్నాడని ధైర్యంతో. కానీ ఆ భర్తే ధైర్యం తీసేస్తే, ఆ ధైర్యం భర్త కాదు అని తెలిస్తే ఆ భార్య ఎలా తట్టుకొని ఉంటుంది? అందుకని వచ్చేసానే అని అంటూ ఉంటుంది కావ్య. అయితే ఇప్పుడు అత్తయ్య గారు, మీరు నన్ను ఇంటికి రమ్మని పిలిచినా నేనొచ్చే పరిస్థితిలో లేను అని అంటూ ఉంటుంది కావ్య. నేను ఇంటికి రమ్మని నిన్ను పిలవడం లేదమ్మా అని అంటూ ఉంటే, అప్పుడే నన్ను క్షమించండి అత్తయ్య, ఈ టైంలో మిమ్మల్ని దగ్గరుండి చూసుకోవాలి, కానీ నేను వచ్చే పరిస్థితిలో లేను అని అంటూ కావ్య అయితే బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అపర్ణ అయితే, ఏదో ఒక రోజు రాజు నీ విలువ తెలుసుకుంటాడు, తెలుసుకునే రోజు వస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఇంతలో సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరూ కూడా అక్కడికి వస్తారు. సీతారామయ్య, ఇందిరాదేవి వచ్చి, అమ్మ కావ్య, ఎలా ఉన్నావో? నీ ముందు నుంచోడానికి అర్హత లేనివాణ్ణి అని అంటూ కృష్ణమూర్తి కనకానికి దండం పెడుతూ, పెద్ద మనుషులుగా ఉండి మీ కూతుర్ని బయటికి గెంటేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని మేము చూస్తూ ఉండిపోయాము అని అంటూ ఉంటాడు సీతారామయ్య. మీరు పెద్దవారు, మాకు మీరు దండం పెట్టకూడదు, ఎప్పుడూ కూడా అలా చెయ్యకండి అని అంటూ ఉంటాడు కృష్ణమూర్తి. అయితే విధిరాతని ఎవరు తప్పించగలరు? కావ్య తలరాత ఇలా ఉంది, కానీ కావ్య లాంటి కూతురు, కావ్య లాంటి కోడలు, కావ్య లాంటి భార్య ఎవ్వరికీ కూడా ఉండదు. తను అంత సహనం, అందరినీ ప్రేమగా చూస్తుంది అని అంటూ ఉంటుంది కనకమైతే. నా కూతురని చెప్పుకోకూడదు, కానీ తనలాంటి కూతురు ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతురాల్ని అని కనకం కావ్యని పొగుడుతూ ఉంటుంది. సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ, స్వప్న అందరూ కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడే కావ్య సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడే అపర్ణ అయితే, అమ్మ కావ్య అంటూ కావ్యని పట్టుకుంటుంది. తరువాత సీతారామయ్య డాక్టర్ని అయితే పిలిపిస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని. అప్పుడే డాక్టర్ అయితే, సీతారామయ్య గారు, మీకు ఇంటికి వారసుడు రాబోతున్నాడు, మీ దుగ్గిరాల ఇంటికి వారసుడు వస్తున్నాడు అని అనంగాల్ని సీతారామయ్య, ఇందిరాదేవికి, అపర్ణకి ఎంతో ఆనందం కలుగుతుంది. అప్పుడే కావ్య స్పృహలోకి వచ్చి తను తల్లి అవుతున్నానని వార్త చెప్పంగాల్ని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఈ అందమైన క్షణాలను భర్తతో పంచుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది, కానీ నాకు అదృష్టం లేదు అని బాధపడుతూ ఉంటుంది కావ్య. అయితే అప్పుడే అపర్ణ, నిజంగా మాకు శుభవార్తే చెప్పావమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటుంది. చూడండి వదిన, నేను డబ్బులు ఇస్తున్నానని తప్పుగా అనుకోకండి, అది నా మనవడికి ఇస్తున్నాను, మీరు తీసుకోవాల్సిందే అని అంటూ ఉంటుంది అపర్ణ. అయితే అప్పుడే కృష్ణమూర్తి అయితే, వద్దమ్మా, మీ మనవడిని, మీ కోడల్ని పెంచగల శక్తి ఇంకా నా చేతుల్లో ఉంది, ఒకవేళ ఆ శక్తి తగ్గిపోతే తప్పకుండా నిన్ను అడుగుతాను
అని అపర్ణ దగ్గర డబ్బులు తీసుకోవడం. కృష్ణమూర్తి అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇంకా కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. అపర్ణ, సీతారామయ్య అందరూ కూడా సంతోషంగా ఇంటికి వెళ్తారు. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అపర్ణ అయితే సుభాష్తో, మీరు తాతయ్య కాబోతున్నారు, మన కోడలు తల్లి కాబోతుంది అని అంటూ చెప్తూ ఉంటుంది. అపర్ణ అయితే సుభాష్తో, మన మనవడు భూమి మీద పడకుండానే మన ఇద్దరిని ఒకటి చేశాడు అపర్ణ. ఇన్ని రోజులు నా మీద ఉన్న కోపంతో నువ్వు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మనవడు వస్తున్నాడని నాతో నువ్వు మాట్లాడావు అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. ఇక సుభాష్ అలా అనంగానే అప్పుడే ఇక అపర్ణ కూడా, తప్పులు అందరూ చేస్తారు, క్షమించగల శక్తి ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు, నా కోడలు నేర్పిన నీతి ఇది అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే అప్పుడే రాజు వస్తాడు, అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అంటే మన కళ్యాణ్ తండ్రి కాబోతున్నాడా అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడే ఇక కళ్యాణ్ కాదు, మా పెద్ద మనవుడు తండ్రి కాబోతున్నాడు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. ఓహో, మీ పెద్ద మనవుడా అని అంటూ ఉంటాడు రాజ్ అయితే. అంటే నేనే, అంటే కళావతి అని అనంగానే, బలవంతంగా నీ చేత మేము కాపురం చేయించాం కదా, దానికి ఫలితమే ఇప్పుడు కళావతి గారు ప్రెగ్నెంట్ అయ్యారు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అయితే. అప్పుడు ఇక రాజ్ అయితే మౌనంగా ఉండిపోతాడు. తండ్రి కాబోతున్నావని తెలిస్తే నీకు ఆనందంగా లేదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక రాజ్ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు. అలా మౌనంగా వెళ్ళిపోతుందో ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ. ఈ టైంలో ఇల్లంతా సందడిగా ఉండాలి, కానీ ఇప్పుడు ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక రాహుల్, రుద్రాణి ఇద్దరూ కూడా గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్, రుద్రాణి ఇద్దరూ కూడా గదిలో కూర్చొని, అసలు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు, కావ్య ప్రెగ్నెంట్ అవడం ఏంట్రా, ఇప్పుడు ఇంటికి వారసుడు వంకతో కావ్యని ఇంటికి తీసుకువస్తారు, అప్పుడు ఆ కావ్య ఇక్కడే తిష్ట వేసుకుంటుంది, మళ్ళీ ఒక్కటైపోతారు, ఈ ఇంటికి వారసుడు ఉండకూడదు, వారసుడు ఉంటే ఆస్తి మనకి దక్కదు, ఎలా అయితే ప్లాన్ చేసి అపర్ణ వదిన్ని చంపాలనుకొని కావ్యని అదే టైంకి ఆఫీస్కి పంపించి మనం కుట్ర చేశాము, అలాగే కావ్య కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేయాలి అని రుద్రాణి రాహుల్తో అంటూ ఉంటుంది. అలాగే మమ్మీ, మనకి ఎవరు అడ్డొచ్చినా సరే చంపేయడమే అని అంటూ ఉంటే, దుర్మార్గురాల, నువ్వు ఇదంతా చేసింది అని అంటూ స్వప్న అయితే వినేస్తుంది వాళ్ళ మాటలు. ఇక ఒక్కసారి రాహుల్, రుద్రాణి షాక్ అయిపోతూ ఉంటారు. రే, ఇది మన మాటలు వినేసిందిరా, ఇప్పుడేం చేద్దాం అని అంటూ ఉంటే, మీ ఇద్దరి సంగతి చెప్తాను, మీ ఇద్దరి భాగోతం బయట పెడతాను అని స్వప్న వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇక స్వప్న చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువస్తాడు రాహుల్. ఇక తీసుకువచ్చి ఇక అంటూ ఉంటాడు, ఎక్కడికి నువ్వు వెళ్ళేది అని అంటూ గొంతు పట్టుకుంటాడు. ఇంతలో స్వప్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటని అప్పుడు ఇక కనకం అయితే కంగారు పడుతూ అపర్ణకి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక అపర్ణ అయితే పైకి వెళ్ళి చూడబోతుండగా, ఏంటి మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటే స్వప్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని వాళ్ళమ్మ కంగారు పడుతూ ఫోన్ చేసింది రాజ్, అందుకే స్వప్న గదిలో ఏం చేస్తుందా అని చూస్తున్నాను అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే అప్పుడే ఇక రాజు, మనిద్దరం వెళ్దామని ఇద్దరు వెళ్ళేసరికి ఇక రుద్రాణి అయితే గొంతు పిసుకుతూ ఉంటుంది స్వప్నది. అప్పుడే అది చూసి ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు రాజైతే. అత్తయ్య అని గట్టిగా అరవడంతో ఒక్కసారి రుద్రాణి, రాహుల్ స్టన్ అయిపోతూ ఉంటారు. రాజ్ వీళ్ళు నరరూప రాక్షసులు రాజ్. ఆ రోజు అపర్ణ ఆంటీని చంపాలని ఆవిడ వేసుకున్న ట్యాబ్లెట్లు మార్చేశారు, కావ్యని అదే టైంలో ఆఫీస్కి పంపించి కావ్య మీద నీకు అనుమానం వచ్చేలా చేశారు, ఈ దుర్మార్గుడు ఇప్పుడు నీ బిడ్డను కూడా చంపాలనుకుంటున్నారు అని స్వప్న అయితే రాహుల్, రుద్రాణి చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.